రైట్, జై హింద్ కమాండోస్. సో ఈ రోజు మీరందరూ పోలీస్ ఉద్యోగాల కొరకు సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు. ఏప్రిల్లో నోటిఫికేషన్ రాబోతుంది, ఆగస్టులో ఎగ్జామ్ పెట్టబోతున్నాడు. ఇది యాజ్ పర్ గవర్నమెంట్ అసెంబ్లీలో ప్రకటించినటువంటి ఎగ్జామ్ క్యాలెండర్, నోటిఫికేషన్ క్యాలెండర్ ప్రకారం కానిస్టేబుల్ ఉద్యోగం సాధించడం చాలా ఈజీయే. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, కానిస్టేబుల్లో ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, క్వాలిఫై కావాలా, తర్వాత ఈవెంట్స్ ఉంటాయి, క్వాలిఫై అవుతే మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. చాలా మంది విద్యార్థులు నాకు 1 మార్క్తో జాబ్ మిస్ అయింది, 2 మార్కులతో మిస్ అయింది అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు పొడగొట్టుకున్నటువంటి మార్క్స్ కేవలం గ్రౌండ్ లోనే పొడగొట్టుకున్నారు. నువ్వు బద్ధకాన్ని పక్కన పెట్టేసాయి, పొద్దున గ్రౌండ్ కి రావడం అలవాటు చేసుకో. ఇట్ షుడ్ బి ఏ రెగ్యులర్ ప్రాక్టీస్. అంటే నువ్వు ఈవెంట్స్ క్వాలిఫై అయ్యేంత వరకు ఖచ్చితంగా ప్రతిరోజు గ్రౌండ్ లో అడుగు పెడితేనే నువ్వు కానిస్టేబుల్ కావాలి అనేటువంటి నీ కళ సాకారం అవుతుంది. కానిస్టేబుల్ లో సివిల్ ఎగ్జామ్ మార్క్స్ తోనే ఉంటుంది. దీనిలో ఏఆర్ ఆర్మీ రిజర్వ్ కానీ, టిఎస్ఎస్పి కానివ్వండి, ఎస్పీఎఫ్ కానివ్వండి, ఇవన్నీ పోస్టులు నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఏఆర్ డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్ట్, టిఎస్ఎస్పి ఎస్పీఎఫ్ ఏతో ఉన్నాయో స్టేట్ లెవెల్ పోస్టులు, ఈ స్టేట్ లెవెల్ పోస్ట్ వేలల్లో ఉంటాయి. ఈ వేలల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు సాధించాలంటే ఖచ్చితంగా నువ్వు ఈ రోజు నుంచే గ్రౌండ్ లో చెమటోడ్చాలా. నువ్వు కష్టపడకుండా విజయం రావాలంటే రాదు, కష్టపడకుండా నువ్వు కానిస్టేబుల్ కావాలంటే కాలేవు. సో ఈ రోజు ఈవెంట్స్ గురించి మీకు క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గత నోటిఫికేషన్ లో మా దగ్గరికి వచ్చినటువంటి పిల్లలు ఏఆర్లుగా చాలా మంది సెట్ అయినారు. కారణం ఏంటంటే బెస్ట్ గ్రౌండ్ మెరిట్ తోని వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. మొన్న జరిగిన ఇండియన్ ఆర్మీలో 4 నిమిషాల 50 సెకండ్లతో ఒక స్టూడెంట్, 55 సెకండ్లతో 4 నిమిషాల 55తో రెండో స్టూడెంట్, 4 నిమిషాల 57 సెకండ్లతో 3 స్టూడెంట్స్, అంటే 5 నిమిషాల కన్నా తక్కువ టైంలోనే 3 విజయం సాధించారు. వాళ్ళకు మేము ఇచ్చిన శిక్షణ కేవలము 75 to 90 డేస్ మాత్రమే. 2.5-3 నెలల్లోనే అంతా మెరిట్ సాధించగలిగినారు. ఈ రోజు నుంచి మీరు ప్రక్క ప్రణాళికలతో గ్రౌండ్ అడుగు పెడితే గ్రౌండ్ లో ఈజీగా బాయ్స్ 95 మార్కులు సాధించగలుగుతారు, గర్ల్స్ ఈజీగా 100 మార్కులు సాధించడం మీకు సాధ్యం. అది ఎలా మీకు చెప్తాను. సో బాయ్స్ కి ఖచ్చితంగా 1600 మీటర్ రన్నింగ్ బాయ్స్ కు ఉంటుంది, 800 మీటర్స్ గర్ల్స్ కు ఉంటుంది. బాయ్స్ 1600 మీటర్లు 7 నిమిషాల 15 సెకండ్లో క్వాలిఫై, 4 చక్కర్లు క్వాలిఫై అవుతే లాభం లేదు. ఓకే, ఏఆర్ టిఎస్ఎస్పి లేదా ఎస్పీఎఫ్ ఉద్యోగాలు రావు, కేవలం సివిల్ మాత్రమే, ఫైర్ కు మాత్రమే ఎలిజిబుల్ అవుతాం. అదే గర్ల్స్ 800 మీటర్లు 5 నిమిషాల 20 సెకండ్లనే క్వాలిఫై, కానీ గ్రౌండ్ మెరిట్ ఆధారంగానే నీకు ఉద్యోగం వస్తుంది. కాకి యూనిఫామ్ ను ధరించాలి అనుకుంటే ఖచ్చితంగా గ్రౌండ్ లో నువ్వు హార్డ్ వర్క్ చేయాల్సిందే. బాయ్స్ గ్రౌండ్ లో ఏఆర్ టిఎస్ఎస్పి ఎస్పీఎఫ్ రావాలి అంటే 1600 మీటర్లు పరుగు పందాన్ని నువ్వు కనుక ఈ రోజు నుంచి గ్రౌండ్ లో పరిగెట్టడం స్టార్ట్ చేస్తే 4 నిమిషాల 36 సెకండ్ల కలిగి 4 నిమిషాల 55 సెకండ్లో కనుక నువ్వు గ్రౌండ్ క్వాలిఫై అయితే 90 మార్కులను గ్రౌండ్ లో సాధించగలుగుతావు. ఇది నీ చేతిలో ఉంది. ఎగ్జామ్ మన చేతిలో లేదు, కానీ గ్రౌండ్ మాత్రం 100% మన చేతిలోనే ఉన్నది. ఒకవేళ సార్ ఏజ్ ఎక్కువ ఉన్నారు, 24-25 సంవత్సరాల వయసు వాళ్ళు, సార్ అంతా పరిగెత్తలేము అనుకున్నప్పుడు 4:56 నుంచి 5 నిమిషాల 15 సెకండ్లో నువ్వు కొట్టడం చాలా ఈజీ, చాలా ఈజీగా మీరు కొట్టగలుగుతారు. నీకు 85 మార్కులు వస్తాయి గ్రౌండ్ లో. ఈ 85-90 మార్కులు గ్రౌండ్ లో ఉన్నాయి అంటే 100% నువ్వు ఏఆర్ లేదా టిఎస్ఎస్పి 100% నీకు జాబ్ పక్కా. ఇక రాసి పెట్టుకోను ఇక. ఓకే, అదే గర్ల్స్ కనుక 800 మీటర్ని 3 నిమిషాల 5 సెకండ్లో 2 రౌండ్లు 3 నిమిషాల 5 సెకండ్లో కొడితే 100 మార్కులు వస్తాయి. లాస్ట్ బ్యాచ్ లో 100 మార్క్స్ వచ్చినటువంటి 2 స్టూడెంట్స్ ఉన్నారు మన దగ్గర. 2 స్టూడెంట్స్ 100 మార్క్స్ కొట్టారు, ఏఆర్ కానిస్టేబుల్ గా జాబులు చేస్తున్నారు వాళ్ళు. సో సార్ మాకు కొద్దిగా ఏజ్ ఫ్యాక్టర్ ఉంది సార్, మేము అంతా పరిగెత్తలేము అనుకున్నప్పుడు అట్లీస్ట్ 3 నిమిషాల 6 సెకండ్ల నుంచి 3 నిమిషాల 20 సెకండ్లు, అంటే 400 మీటర్లను నువ్వు 1:10లో కొట్టితే 2 రౌండ్లు ఎన్ని నిమిషాలు కొట్టగలుగుతారో ఆలోచించుకోండి మీరు. ఈజీగా అంటే నువ్వు 70 నుంచి 70 సెకండ్లో కొట్టగలిగితే నువ్వు ఈజీగా అనుకున్నటువంటిది ఇది కొట్టడం చాలా ఈజీగా సాధ్యం అవుతుంది. ఈ రోజు నుంచి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తే 95 మార్కులు నీకు గ్రౌండ్ లో వచ్చినాయి అంటే 100% ఏఆర్ జాబ్ నీకు పక్కా ఫిక్స్. రాసి పెట్టుకో. ఇక కావాల్సింది ఏంటంటే నువ్వు గ్రౌండ్ లో మొదట అడుగు పెట్టినప్పుడు మొదటి 4-5 రోజులు ఇట్ విల్ బి వెరీ పెయిన్ఫుల్. బాడీ పెయిన్స్, స్టొమక్ పెయిన్, థై పెయిన్స్, ఓకేనా, నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్. ఈ పెయిన్స్ ఎవరైతే భరించుకొని ముందుకెళ్తారో వాళ్ళు మాత్రమే కాకి యూనిఫామ్ వాళ్ళ బాడీ పైకి వస్తారు. వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా అనుకున్న గోల్ ని వాళ్ళు రీచ్ కాగలుగుతారు. ఇది మీ చేతిలో లేదా? రన్నింగ్ చేయడం, పరిగెత్తడం మీ చేతిలో లేదా?
కాకపోతే ఏంటంటే కావాల్సింది ఈ నొప్పిని భరించుకోవాలి. ప్రొద్దున లేవడం కష్టమే, కానీ నీ బంగారు భవిష్యత్తు కోసం ప్రొద్దున నువ్వు లేవడం పెద్ద కష్టమేం కాదు. అలారం పెట్టుకో, 5:30కి అలారం పెట్టుకో, 6 o'clockకి గ్రౌండ్ లో ఫాలిన్ కావాలి. మనం 5:30కి అలారం పెట్టుకో, 4 రోజులు అలారం పెట్టుకో, 5 రోజులు అలారంతో మనకు అవసరం ఉండదు. నువ్వు ఈ రోజు నుంచి రెగ్యులర్ గా నువ్వు గ్రౌండ్కి రా, ఖచ్చితంగా నువ్వు 90 మార్కులు బాయ్స్, 100 మార్క్స్ గర్ల్స్ కొట్టగలుగుతారు అట్లీస్ట్. ఇది కాకుండా సెకండ్ స్టేజ్ 85 మార్కులు గ్రౌండ్ బాయ్స్, 95 మార్కులు గర్ల్స్ కొట్టడం, ఇది మాత్రం చాలా ఈజీ, 100% మీరు చేసి చూపిస్తాం. ఇదే కాకుండా లాంగ్ జంప్ ఉంటుంది బాయ్స్, 4 మీటర్లు లాంగ్ జంప్ చేయాల్సి ఉంటుంది. ఇది క్వాలిఫైయింగ్ మాత్రమే. 4 మీటర్లకు నువ్వు కొద్దిగా 1 సెంటీమీటర్ తక్కువ యూ విల్ బి డిస్క్వాలిఫైడ్. మీకు 3 అటెంప్ట్స్ ఇస్తారు. ఈ 3 అటెంప్ట్స్ లలో 4 మీటర్లు కొట్టడం సాధ్యమేమి కాదు. ఇది క్వాలిఫైయింగ్ మాత్రమే, మార్క్స్ రావు. గర్ల్స్ మాత్రం 2 మీటర్ల 2.5 మీటర్స్ క్వాలిఫై మీకు ఉంటుంది. ఓకేనా. అండ్ షార్ట్ పుట్ బాయ్స్ కి 6 మీటర్స్ షార్ట్ పుట్ ఈ రోజు నుంచే ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ ఆల్రెడీ షార్ట్ పుట్స్ ఉన్నాయి. రన్నింగ్ పైన మనం ఇప్పుడు ఫోకస్ చేసుకుంటున్నాం. 15 డేస్ తర్వాత మనం షార్ట్ పుట్ పైన స్పెషల్ వర్కౌట్స్ చేయడం జరుగుతుంది. గర్ల్స్ 4 మీటర్లు షార్ట్ పుట్ త్రో చేయడం. సో ఇది అసాధ్యమేమి కాదు. లాంగ్ జంప్ షార్ట్ పుట్ అనేది క్వాలిఫై, కానీ నీకు జాబ్ కొట్టించేది మాత్రం 1600 మీటర్ రన్నింగ్ బాయ్స్ కి, 800 మీటర్లు గర్ల్స్ కి. ఓకేనా. సో సివిల్ కి గానీ లేదా మన ఫైర్ కి గానీ మిగతా వాటికి ఎగ్జామ్ లో ఏదైతే ఫైనల్ ఎగ్జామ్ లో 200 మార్కుల మెరిట్ పైననే సివిల్ ఆ తర్వాత ఫైర్ జాబ్స్ ఆధారపడి ఉంటాయి. కానీ గ్రౌండ్ లో వచ్చిన మార్క్స్ బట్టి నీకు ఆర్మర్ రిజర్వ్, టిఎస్ఎస్పి, ఎస్పీఎఫ్. గర్ల్స్ కి ఇంకొకటి ఏంటంటే ఈ నోటిఫికేషన్ లో 2000 ఎస్పీఎఫ్ ఉద్యోగాలకి గర్ల్స్ కి అవకాశం ఇస్తున్నారు. కాబట్టి గ్రౌండ్ లో ప్రతి అమ్మాయి గ్రౌండ్ లో అడుగు పెట్టాల్సిందే. 2000 పోస్టులు స్టేట్ లెవెల్ పోస్ట్ ఉంటాయి. ఈ రోజు నుంచి నువ్వు అడుగుపెట్టి ప్రారంభం చేయి, 100% యూ విల్ రీచ్ ద డెస్టినేషన్. సో ఎగ్జామ్ సార్ ఈ జాబ్ ఎలా ఉంటుంది అంటే 200 మార్క్స్ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తావు. 200 మార్క్స్ మెయిన్స్ ఎగ్జామ్ లో ఎగ్జాంపుల్ ఈ అమ్మాయికి 100 మార్కులు వచ్చాయి, 100 మార్కులు వచ్చాయి. ఓకేనా. ఇది ఎగ్జామ్ మార్క్. ఓకే. ఈవెంట్ లో ఒకవేళ అమ్మాయికి 95 మార్కులు వచ్చినాయి అనుకోండి, ఈ 95 మార్కులను యాజ్ టీజ్ గా తీసుకొని ఎగ్జామ్ లో వచ్చిన మార్కులు బై 2 యాడ్ చేయడం జరుగుతుంది. అంటే ఎంత? 50. మొత్తం 145 మార్కులకు ఏఆర్ కి తర్వాత ఎస్పీఎఫ్ కి అమ్మాయికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అదే ఒకవేళ అబ్బాయి కనుక అయితే అడిషనల్ గా టిఎస్ఎస్పి కూడా అవైలబుల్ లో ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది. 145 మార్కులు నీకు వచ్చినాయంటే 100% ఏఆర్ మెరిట్ లో ఉంటావు. లాస్ట్ బ్యాచ్ లో 133 మార్క్స్ తో సిరిసిల్లలో ఇద్దరు సేమ్ మార్క్స్ కొని ఏఆర్ గా జాబులు చేస్తున్నారు. ఆలోచించాడు. ఉద్యోగం సాధించడం నీ చేతిలోనే ఉంది. కావాల్సింది ఏంటి? ఎక్కడెక్కడి నుంచి విలేజ్ లెక్కలు ఇంత దూరం కరీంనగర్కి వచ్చారు. వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? తల్లిదండ్రులు ఒక కళతోనో ఒక ఆశయంతో మిమ్మల్ని ఇక్కడికి పంపించినప్పుడు ఏ ఉద్దేశంతో మీ అమ్మ నాన్న పంపించినారు? ప్రతి నెల మీకు హాస్టల్ డబ్బులు కడుతూ, కోచింగ్ డబ్బులు కడుతూ, మీ ఖర్చులకు అవసరమైన డబ్బులు కడుతూ మీ తల్లిదండ్రులు ఒక పూట తిండి తిన్నా తినకున్నా మీరు బాగుండాలి ఉద్దేశం కొద్ది వాళ్ళ లైఫ్ లో చాలా సాక్రిఫైస్ చేసుకున్నారు. అలాంటప్పుడు మీ తల్లిదండ్రుల డ్రీము ఫుల్ఫిల్ అయ్యే విధంగా నువ్వు ఒక ఉద్యోగంతో నువ్వు ఇంటికి వెళ్ళే విధంగా, విజయంతో తిరిగి వెళ్ళే విధంగా నీ ప్లాన్స్ ఉండాలి. సో ఈ రోజు నుంచి మీరు ఒక ప్లాన్ పెట్టుకోండి. ఖచ్చితంగా గ్రౌండ్ లో అడుగు పెడతాను, ఒక డిటర్మినేషన్ పెట్టుకొని నువ్వు గ్రౌండ్ లో అడుగు పెట్టు. 100% 95 మార్కుల అబ్బాయిలకి, 100 మార్కుల అమ్మాయిలకి 100% మేము కొట్టించి చూపిస్తాం. కావాల్సింది ఏంటంటే నీ లోపల కమిట్మెంట్, నీ లోపల డిటర్మినేషన్. నీ గోల్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే నువ్వంతా హార్డ్ వర్క్ చేయగలుగుతావు. నీ గోల్ కనుక స్ట్రాంగ్ లేకపోతే ఏదో టైం పాస్ కోసం నువ్వు రాగలిగితే 100% నువ్వు ఎఫర్ట్ ఇవ్వవు. అర్థమవుతుందా? నువ్వు ఎంత ఎఫర్ట్ పెడితే నీకు అంత సక్సెస్ రేట్ ఉంటుంది. ఎంత ఎఫర్ట్ పెడితే అన్ని మార్కులు వస్తాయి. గ్రౌండ్ మార్క్ మాత్రం నీ చేతిలో ఉంది, నువ్వు సంపాదించుకోగలుగుతావు. నీ చేతిలో ఉన్న మార్కులు నువ్వు పొడగొట్టుకొని ఫైనల్ గా వచ్చేసరికి నాకు 1 మార్కుతో మిస్ అయింది, 2 మార్కుతో మిస్ అయింది అని బాధపడి ప్రయోజనం లేదు. ఇంకొకటి, మీరు ఫ్రీగా 3 మార్కులు సంపాదించే అవకాశం ఉంది బాయ్స్ అండ్ గర్ల్స్. ఏంటంటే లైట్ మోటార్ వెహికల్. అర్థమవుతుందా? డ్రైవింగ్ లైసెన్స్ కనుక ఉంటే 3 మార్క్స్ బాయ్స్ యాడ్ అవుతాయి. 2022 నోటిఫికేషన్ లో లైట్ మోటార్ వెహికల్ కూడా 3 మార్క్స్ ఇవ్వడం జరిగింది. అమ్మాయిలకు కూడా అవకాశం ఉంది. నీకు 4 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఈ రోజు అప్లై చేసేసుకో. ఓకేనా? చేసిన తర్వాత ఒక 1 మంత్ తర్వాత నువ్వు ఏది ఫైనల్ గా దానికి డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళు. నీకు ఎల్ఎంవి వచ్చింది అంటే నోటిఫికేషన్ కి ముందే, నోటిఫికేషన్ రాకముందే నీ దగ్గర ఎల్ఎంవి ఉందంటే నీ దగ్గర 3 మార్కులు ఉన్నట్టే. ఉన్నాయా? ప్లస్ నీకు ఈ గ్రౌండ్ లో ఉన్నటువంటి మార్క్స్, ఇన్ని మార్క్స్ నీ చేతిలో పెట్టుకొని నువ్వు పొద్దున గ్రౌండ్ అడుగు పెట్టకుండా నెగ్లెక్ట్ చేస్తే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే బాధపడేది నువ్వే, తర్వాత లైఫ్ లో చాలా ఇబ్బంది పడేది నువ్వే.